బిహార్లో నాటకీయ పరిణామాల మధ్య ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు నేతలు డిప్యూటీ సీఎంస్ గా ప్రమాణం చేయనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు నితీష్ నేతృత్వంలో జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం ఒక స్వతంత్ర అభ్యర్థి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి మరో బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాను లెజిస్లేటివ్ పార్టీ నేత, డిప్యూటీ నేతగా ఎన్నుకున్నారు. దీంతో వీరిద్దరే ఉప ముఖ్యమంత్రులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇతర నేతలు నితిన్ నబీన్, శంషనావాజ్ హుస్సేన్, రామ్ప్రీత్ పాస్వాన్, నీరజ్ సింగ్ బబ్లూను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు నితీష్ కుమార్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. నితీష్ ను ఊసరవెల్లితో పోల్చింది. ఆయన చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని, నితీష్ చేసిన పనిని తప్పుబట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ప్రధాని మోదీ, బీజేపీ భయపడ్డాయని, అందుకే ఆ యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి ఈ నాటకానికి తెరలేపాయని కాంగ్రెస్ ఆరోపించింది. బిహార్ తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీహార్ సీఎం గా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం ఆయన కెరీర్ లో 9వ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గత 2 ఏళ్లలో ఇదో 2వ ప్రమాణ స్వీకారం. మొన్నటిదాకా ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసినటువంటి నితీష్ కుమార్ తాజాగా బీజేపీ మద్దతుతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ తో రామ్ చెప్పి బీజేపీతో చేతులు కలపడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గట్టి ఝలక్ ఇచ్చినట్లయింది. అలాగే బీజేపీకి దీంతో ఒక పెద్ద బూస్ట్ దొరికినట్లయినటువంటి పరిస్థితి. మొత్తానికి ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ తన యొక్క స్ట్రెంత్ ను మరింత పెంచుకునేందుకు నితీష్ కుమార్ రాక తాజాగా బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చగా, ఇటు నితీష్ కుమార్ పైన ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, జేడీయూ, ఆర్జేడీ పై ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, ఈ తాజా సమీకరణలతో ఆయన ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించబోతున్నారు. సో ఒకవైపు బీజేపీకి, ఇంకోవైపు జేడీయూకి ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంకీర్ణ ప్రభుత్వానికి త్వరితగతిన కేవలం 48 గంటల్లోనే ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలోనే బీజేపీతో కలిసి ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 6కి మంత్రివర్గంలో తొలుత స్థానం కల్పించబోతున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ఉండబోతున్నారు. అలాగే ఎల్జేపీ నుంచి కూడా చిరాగ్ పాస్వాన్ సంబంధించిన పార్టీ నుంచి కూడా కొంతమంది మంత్రులుగా ఉండబోతున్నారు. ఒక ఇండిపెండెంట్ కూడా అవకాశం కల్పించారు. హెచ్ఏఎం పార్టీ కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్డీఏ గ్రూప్ నంతా కూడా తొలి మంత్రివర్గంలో వారందరినీ కూడా స్థానం కల్పించేందుకు నితీష్ కుమార్ సిద్ధం చేసుకున్నారు. సో ఫార్ములా క్లియర్ గా ఉంది. 4 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అన్నటువంటి ఫార్ములా రూపొందిస్తున్నట్టు తెలిసింది. సో తొలుత అయితే 6 మంత్రులతో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ పరిణామంతో ఒకసారిగా ఇండియా బ్లాక్ ఒక ఝలక్ ఇచ్చినట్టయింది. ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రతో ఆయన మణిపూర్ నుంచి న్యాయయాత్ర ప్రారంభించారు. ఆయన వెస్ట్ బెంగాల్లో అడుగుపెట్టే సమయానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇండియా కూటమికి దూరంగా జరిగారు. బీహార్లో మరొక 2 రోజుల్లో బీహార్లోకి రాబోతున్నారు. ఆ సమయంలోనే బీహార్లో కూడా ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి. సో బీజేపీ చాలా క్యాలిక్యులేటెడ్ గా రాజకీయ ఎత్తుగడలతో రాహుల్ గాంధీ యాత్ర ఇంపాక్ట్ లేకుండా చూసేందుకు బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజానికి నితీష్ కుమార్ చాణక్యం కూడా ఇందులో కనబడుతోంది. కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆయన ఈ రాజకీయ చదరంగంలో రాజుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బీహార్ రాజకీయాల్లో బీజేపీకి 78 సీట్లకు పైగా ఉన్నప్పటికీ బీజేపీ సెకండ్ ప్లేయర్ గానే ఉండిపోయింది. అలాగే నితీష్ కుమార్ మాత్రం ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూస్తుంటే క్లియర్ గా రాజకీయ చదరంగంలో పార్టీలు ఏవైనప్పటికీ కింగ్ గా ఆయన మాత్రం కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఓవరాల్ గా నితీష్ కుమార్ తిరిగి బీజేపీకి రావడంతో, బీజేపీ కూటమిలోకి రావడంతో, ఎన్డీఏ కూటమిలోకి రావడంతో ఎన్డీఏ బలోపేతం కావడం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇది పెద్ద ఎత్తున ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. కుర్మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓబీసీ నాయకుడు నితీష్ కుమార్. సో ఈ బీహార్, యూపీలో అత్యధికంగా ఓబీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఖచ్చితంగా నితీష్ కుమార్ ఫ్యాక్టర్ బీజేపీకి లాభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బీజేపీ కూడా చాలా వేగంగా నిర్ణయం తీసుకొని, గతంలో బీజేపీకి ఢోకా ఇచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా బీజేపీ పక్కన పెట్టి ఉన్నటువంటి అవకాశాన్ని సమర్థవంతంగా వాడుకొని నిర్ణయం తీసుకుని ఆ ఎమ్మెల్యేలతో మద్దతు లేఖలు ఇప్పించడం, ప్రభుత్వంలో చేరడం అంతా కూడా ఈ 48 గంటల్లోనూ పూర్తయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.